పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలస కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నాము కదా మాకేంటి ఎదురు అనే ధీమాతో ప్రభుత్వ అధికార ఆదేశాలను కూడా లెక్క చేయకుండా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని కొందరు అక్రమార్కులు పార్వతీపురం మండలం డిప్యూటీ తహసీల్దార్ పట్టాలను పరిశీలించి ఇక్కడ ఎటువంటి కట్టడాలు నిర్మాణాలు జరగకూడదని హెచ్చరించినప్పటికీ అధికారంలో ఉన్నామనే ధీమాతో అక్కడ కట్టడాలు ఆపకుండా కడుతూనే ఉన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓ శివనారాయణ, ఆర్డీఓ హేమలతలకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ కొత్త వలస గ్రామంలో జగనన్న కాలనీలో జీ లేఅవుట్ కింద లేఅవుట్లో 240 ఇల్లులు పేదలకు ఇచ్చినటువంటి ఇండ్లు కాకుండా 16 సెంట్లు గుడికో బడికో సచివాలయానికి నిర్మాణానికి ఉంచినటువంటి స్థలంలో పార్వతీపురం నియోజకవర్గ అధికార పార్టీ కౌన్సిలర్సు, కోఆప్షన్స్ కొత్త వలస గ్రామంలో ఉన్నటువంటి వారి యొక్క స్థలాలను అక్రమంగా పట్టాలు తయారు చేసి అధికారులు వచ్చి ఇవి తప్పుడు పట్టాలని ప్రూఫ్ చేసినా సరే మాకు అధికారం ఉన్నా, మేము అధికారంలో ఉన్నా, మేము ఏమైనా చేయగలమంటూ ఎంత చెప్పినా సరే వినకుండా కట్టుతూనే ఉన్నారు. దీనిపైన ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరికి మరి ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎక్కడ పట్టాలు పేద ప్రజలకు ఇచ్చినటువంటి పట్టాలను చూపిస్తూ మాకు పట్టాలు ఇచ్చారు, మాకు స్థలాలు ఇవ్వలేదు, స్థలాలు చూపించలేదు. కానీ మా కొత్త వలస గ్రామంలో అన్నిటికీ అర్హత ఉండి కూడా మాకు ఎటువంటి లబ్ధి పొందలేదు. కానీ 2 3 ఉన్నటువంటి ఇళ్ళ వారు కూడా అక్కడ అతి దారుణంగా 20x22 గవర్నమెంట్ ఇస్తే 20x50 కడుతూనే ఉన్నారు. దీనిపైన కొత్త వలస మహిళలు ఖండిస్తున్నారు. మాకు స్థలాలు కావాలి, లేని ఎట్లా మేము ఎంత దూరంకైనా దేనికైనా తెగించడానికి రెడీగా సిద్ధంగా ఉన్నామని ఆర్డీ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్త వలస గ్రామంలో ఇలాంటివన్నీ కూడా మేము ఖండిస్తూనే ఉన్నాం. ఈ యొక్క అధికార పార్టీకి తీరు నియోజకవర్గంలో మరీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారు గడప గడప ప్రోగ్రాంలోకి వెళ్ళి మీకు కొత్త వలస లేఅవుట్ కావాలా, అడ్డాప్స లేఅవుట్ కావాలని సంతకాలు పెట్టడం జరిగింది. అయినా సరే వారి సంతకాలకి మిగిలిపోయి తప్పించి వాళ్ళకి స్థలాలు మాత్రం ఎక్కడ చూపించలేదు. ఇప్పటికైనా అధికార పార్టీ వారికి ఇప్పటికే తెలియజేస్తున్నాం, ఎమ్మెల్యే గారికి ఇప్పుడే చెప్తున్నాం. ఇప్పటికైనా అధికార పార్టీ చేస్తున్న దుర్వినియోగ పనులను వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నా సరే నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికార పార్టీ నాయకులకు తక్షణమే బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే గారికి మేము విన్నవించుకుంటున్నాం. సార్ పట్టాలు అంటున్నారు కదా, ఈవిడ తహసీల్ దగ్గర పట్టా ఇచ్చారు సార్. మా సంగతి పట్టా లేదు సార్, అందరూ మాట్లాడలేదు కదా, మాకు లేదు. అందుకే అంటారు పేదలకు ఇస్తారని మేము ట్రై చేసాం మేడం. కానీ అధికార పరంగా ఫేక్ పట్టాలు ఉన్నారు, ఇప్పుడు బిల్డింగ్ కట్టేస్తాను మొన్న వెళ్ళి వారం క్రితం ఆపాం మేడం. ఆపినా సరే ఆ రోజు ఒక్కరోజు ఆపారు. నమస్కారం. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ కొత్త వలస జీ లేఅవుట్లోన అన్ని లేఅవుట్లోన అనేక రకాలైనటువంటి అక్రమాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కూడా పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలేదు. గత కొన్ని వందల సంవత్సరాలుగా కొత్త వలస గ్రామంలో నివసిస్తున్నారు. అతి పేదలు అయినటువంటి వీళ్ళు పట్టాలు పట్టుకొని రోజు ఆఫీసుల చుట్టూ తిరగడం అవుతుంది. కానీ వీళ్ళని కనుకరించిన వాళ్ళు కానీ కరుణించిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు గడప గడప ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక బాధలు చెప్పుకునేటప్పుడు ఇక్కడ సంతకాలు చేసి మీకు లేఅవుట్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఇది సంతకమే మిగిలిపోయిందే తప్పించి ఎక్కడ లేఅవుట్ చేయలేదు. వీళ్ళకి ఎక్కడ అలర్ట్ కూడా చేయలేదు. దయచేసి ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి ఈ పేద ప్రజలకు ఇన్ని సంవత్సరాలు పెట్టి తిరుగుతున్న వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాను, స్థలం ఇప్పిస్తాను కోరుచున్నాము. ఇదే విధంగా జగన్ జీ లేఅవుట్లోన జరిగినటువంటి అక్రమ నిర్మాణాల కోసం గత వారం రోజుల కిందట పేపర్లోన, యూట్యూబ్లో అన్నింటిలో కూడా చెప్పడం జరిగింది. అయినా సరే అక్కడ అధికార పార్టీని ఉపయోగించుకొని మాకు ఎవరు అధికార పార్టీలో మేము ఉన్నాం అనే దీంతో కొవ్వుతో అక్కడ ఇప్పటికి కూడా స్లాబ్ ఎత్తు గోడలు లేపారు. అయినా సరే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. అది కాకుండా మరొక 8 పునాదులు కూడా వేసి ఉన్నా వీళ్ళు చూసి రాలిపోయి అక్కడ పునాదులు వేస్తున్నారు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా పార్వతీపురం నియోజకవర్గ శాసనసభ్యులు గారు వీటిపైన తక్షణమే చర్యలు తీసుకొని అధికార పార్టీ ఎవరైతే కడుతున్నారో
ఎవరెవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళపైన ఆరా తీసి ఆ పట్టాలు నిజమైనవా అబద్ధమా, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అని వాటిపైన ఆరా తీయాలని కోరుతూ వీళ్ళకి ఎంతవరకు అయితే పట్టాలు ఇచ్చిన వాళ్ళకి వెంటనే స్థలాలు చూపించారు అంతవరకు మా పోరాటం జరుగుతుంది. లేని ఎడల అదే స్థలంలోన వీళ్ళతో మేము అందరూ కొత్త వలస గ్రామ ప్రజలు అందరూ ఒకటై అక్కడ మేము పునాదులు తవ్వుకుంటాము. అందరికి వర్తించిన రూల్ మాకు వర్తిస్తుంది. అందరికీ తీసుకోవాల్సిన చర్యలు మా మీద కూడా తీసుకోవడానికి మేము సభగా అంగీకరిస్తున్నాం. సంవత్సరాలు అవుతుంది కానీ వండడానికి ఇల్లు కూడా లేదు సార్. అసలు ఎక్కడ ఇచ్చారో మాకు కూడా స్థలం కూడా చూపించలేదు. అసలు మీ పేరు? ఏమంటుంటే అలాగే చూపిస్తామంటాను, చూపించమంటాను. మీ పేరమ్మా? నగిరికట్ల లక్ష్మి, ఏ వార్డు? 8వ వార్డు. సంవత్సరాలు అవుతుంది కానీ వండడానికి ఇల్లు కూడా లేదు సార్. అసలు ఎక్కడ ఇచ్చారో మాకు కూడా స్థలం కూడా చూపించలేదు. అసలు మీ పేరు? ఏమంటుంటే అలాగే చూపిస్తామంటాను, చూపించమంటాను. మీ పేరమ్మా? నగిరికట్ల లక్ష్మి, ఏ వార్డు? 8వ వార్డు. స్థలం వచ్చింది సార్. మీరు 2 సంవత్సరాలు తిరిగితే మేడం మేము మనం చూపిస్తేమో వేరే వస్తు పునాదేస్తారంటే చెప్పు పునాదేస్తారంటే చూపిస్తే ఇక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారు అన్నారు సార్. తీసుకెళ్ళిన తర్వాత ఏమో కలెక్టర్ ఆఫీస్కి అన్నిటికీ తిరిగాం కానీ మాకు మా స్థలం ఇప్పించలేదు సార్. మాకు న్యాయం కావాలి సార్, మా స్థలం మాకు కావాలి. మీ పేరు? మా పేరు గురాన్ తులసి, ఏ వార్డు? 6వ వార్డు సార్.